మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. వెబ్ పేజ్ తో నోరూరించే భారతీయ శాకాహార వంటలు రుచి చూపిస్తున్నారు ఆమె. 2 నిమిషాల్లో మనకిష్టమైన వంటను నేర్చుకునేలా ఈ బ్లాగ్ ను తీర్చిదిద్దారు. దీంతో వంటలు రాని వారు కూడా ఇప్పుడు నలభీమ పాకాలు వండగలుగుతున్నారు. లక్షలాది మంది సబ్స్క్రైబర్లు కలిగిన ఈ బ్లాగ్ సాంప్రదాయ శాకాహార వంటలకు పెట్టింది పేరు. గృహిణులే కాదు, నలభీమ పాకంలో ప్రసిద్ధులైన వారు సైతం ఈ బ్లాగ్ చూసి వంటలు నేర్చుకుంటున్నారంటే ఆ బ్లాగ్ ఎంతగా పాపులర్ అయిందో ఊహించుకోవచ్చు. హెబార్స్ కిచెన్ పేరుతో ఆస్ట్రేలియా నుంచి వంటల బ్లాగ్ ను నిర్వహిస్తున్న అర్చన హెబార్ సక్సెస్ మంత్ర ఈ వీడియోలో. అర్చన భర్త సుదర్శన్ హెబార్ ఐటీ ప్రొఫెషనల్. ఉద్యోగరీత్యా ఆయన ఆస్ట్రేలియా వెళ్లాల్సి వచ్చింది. ఆయనతో పాటు భార్య అర్చన కూడా వెళ్ళింది. టైం పాస్ కోసం అర్చన ఓ రోజు వరల్డ్ ప్రెస్ అకౌంట్ కు దక్షిణాది వంటలైన టొమాటో సాంబార్, రవ్వ ఇడ్లీ, మసాలా ఉప్మా తదితర పలహారాలను ఎలా తయారు చేయాలో వివరిస్తూ వీడియోలను పోస్ట్ చేసింది. క్షణాల్లో విపరీతమైన స్పందన వచ్చింది. పిజ్జాలు, బర్గర్స్ తో నోరు చప్పబడిపోయిన లక్షలాది మందికి ఈ వంటలు విపరీతంగా నచ్చేశాయి. వెంటనే లైక్స్ కొట్టడం ప్రారంభించారు. రుచికరమైన సాంప్రదాయ వంటలు ఎలా చేసుకోవాలో తెలియక సతమతమయ్యే ఉద్యోగాలు చేసే గృహిణులు అర్చన చేసిన వంటలకు ప్రతిస్పందించడంతో ఆమెకు కూడా ఆశ్చర్యం వేసింది. దీంతో భర్త సహకారంతో ఆమె హెబార్స్ కిచెన్ అనే బ్లాగ్ ను క్రియేట్ చేసి ఆన్లైన్ వంటల ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసింది. వండిన పదార్థాలను 2-3 రోజుల పాటు తాజాగా, రుచిగా ఉండేలా నిమిషాల్లో వంట చేసుకునేలా వీడియోలను రూపొందించి పోస్ట్ చేయటం ఆరంభించింది. తొలుత అర్చన తను చేసిన రసగుల్లాలను బ్లాగ్ లో పెడితే దాదాపు 17 లక్షల మంది వీక్షించారు. ఉడకబెట్టిన కాయగూరలు, పెరుగుతో చేసిన వంటకాన్ని లక్షలాది మంది వీక్షించారు. సాంప్రదాయ వంటలకు వస్తున్న స్పందన అద్భుతంగా ఉండటంతో ఆమె వీడియో ఎడిటింగ్ కోర్సులో చేరి శిక్షణ తీసుకుంది. ఆ పేజ్ లో పెట్టే వంటలన్నీ అర్చనే స్వయంగా చేస్తారు. భర్త వీడియోను తీస్తాడు. ఎడిటింగ్, అప్లోడింగ్ లాంటి పనులన్నీ ఆమె చూసుకుంటారు. ఆస్ట్రేలియా మార్కెట్ లో ఎన్నో రకాల వంటలు వండి వడ్డిస్తున్న దక్షిణాది శాకాహార వంటలు అందుబాటులో ఉండడం లేదని గమనించి వాటిపై అర్చన దృష్టి పెట్టింది. అర్చన వీడియోలు చూస్తే వెంటనే వంట చేసేయాలి అనిపించేట్లు ఉంటుంది. సోషల్ మీడియాలో హెబార్స్ వంటల పేజీకి లభించే ఆదరణ అంత ఇంత కాదు. రోజుకు కనీసం 1,06,00,000 మంది వీక్షకులు చూస్తున్నారు. ఈ బ్లాగ్ కి దాదాపు 64 లక్షల మంది సబ్స్క్రైబర్లుగా చేరిపోయారంటే అతిశయోక్తి కాదు. ఇంతగా ఆదరణ పొందిన హెబార్స్ కిచెన్ లో ఎంతో అద్భుతమైన ఆధునిక వంటకాలు ఉంటాయి అనుకుంటే పొరబడినట్లే. పూర్తి సాంప్రదాయ వంటకాలు మాత్రమే ఉంటాయి. పైగా సాంబార్, రసం తదితర పొడులన్నీ పద్ధతిగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో, దోస పిండి, ఇడ్లీ పిండి ఎలా తయారు చేసుకోవాలో కూడా ఇందులో చూపిస్తారు. అర్చనకు కొత్త వంటలు ప్రయత్నించడం అంటే ఇష్టం. ఇతర వంటల బ్లాగులతో పోలిస్తే తన బ్లాగ్ అంత గొప్పగా ఏమీ ఉండదనే ఆమె అభిమానులు కోరినవి ఇవ్వడానికి ప్రయత్నిస్తానంటారు. ఎలాంటి వంటైనా సరే తయారీ విధానాన్ని ఆమె దశల వారీగా క్లుప్తంగా వివరిస్తారు. ఒక్కో వంటకం గురించి 1-2 నిమిషాలు అతి తక్కువ సమయంలోనే అర్థమయ్యేలా వివరించడము, ఆకర్షణీయంగా చూపించడము ఈ వీడియోల ప్రత్యేకత. వంటల పట్ల ఏమాత్రం ఇష్టం లేని వారికి కూడా ఆసక్తి కలిగేలా ఉంటాయి ఆ వీడియోలు. సోషల్ మీడియా గణాంకాలను విశ్లేషించే విడూలి అనే సంస్థ విడుదల చేసిన డేటా ప్రకారం 2017లో వంటకాల విభాగంలో అత్యధిక వీడియో వ్యూస్ దక్కించుకున్న భారతీయ ఫేస్బుక్ పేజ్ ఇది. ఆస్ట్రేలియాలోని ఫ్యాన్సీ రెస్టారెంట్లలో సైతం అర్చన వంటల బ్లాగుకు విపరీతమైన ఆదరణ ఉంది. ఇండియన్ చెఫ్స్ సైతం సబ్స్క్రైబర్లుగా చేరి వంటలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఆన్లైన్ లో వంటలకు సంబంధించిన పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ కనీసం లక్షలాది మంది అర్చన వంటల వీడియోలను చూస్తూ ఉండటం విశేషం. ఆన్లైన్ మార్కెట్ లో ఎంత పోటీ ఉన్నా తాను ఈ సాంప్రదాయ వంటలనే కొనసాగిస్తానని అర్చన చెప్తున్నారు. హెబార్స్ కిచెన్ ను కేవలం నన్ను నేను బిజీగా ఉంచుకోవడానికి మొదలుపెట్టా, కానీ సోషల్ మీడియాలో ఈ స్థాయి ఆదరణ దక్కుతుందని ఊహించలేదు. ఇతరులకు నేర్పిస్తూ అందులో భాగంగా నేను నేర్చుకుంటూ ఈ పనిని ఆస్వాదిస్తున్నా అంటారు అర్చన. నేను చేసే ప్రతి వంటకానికి లైక్లు, షేర్లు, కామెంట్ల రూపంలో లక్షలాది మంది స్పందిస్తున్నారు. వాళ్ల నుంచి వచ్చే ఆ ఫీడ్బ్యాక్ కారణంగానే రోజు రోజుకి నేను కొత్త వంటకాలు చేయగలుగుతున్నాను అంటోంది అర్చన. అభిరుచిని హాబీగా మార్చుకుంటే ఇప్పుడు అదే అర్చనకి పూర్తి స్థాయి వృత్తిగా మారిపోయింది. కొత్తలో ఐఫోన్ తో సెల్ఫీ స్టిక్ సాయంతో వీడియోలు తీసి పెట్టేవారట. ఆదరణ పెరగడంతో అర్చన భర్త ఆమెకు DSLR కెమెరాతో పాటు వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ బహుకరించారు. దాంతో వీడియోలు నాణ్యంగా వస్తున్నాయి. గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ ల భాగస్వామ్యంతో హెబార్స్ కిచెన్ ఆమెకిప్పుడు మంచి సంపాదన తెచ్చిపెడుతోంది. ఫేస్బుక్ లో దాదాపు 64 లక్షల మంది అభిమానులు, ఇప్పటిదాకా 160 కోట్లకు పైగా వీడియో వ్యూస్. నిత్యం ఆ పేజ్ లో వేలాది లైకులు, షేర్లు, కామెంట్లు నమోదవుతాయి. ఇంత హంగామా జరుగుతున్నా ఆ పేజ్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరో చాలా మందికి తెలియదు. ఈ రోజుల్లో వంటలకు సంబంధించి బ్లాగులు నిర్వహిస్తున్న చాలా మంది సెలబ్రిటీ హోదాను అనుభవిస్తున్నారు. కానీ హెబార్స్ కిచెన్ నిర్వహిస్తూ అతి తక్కువ సమయంలో
విపరీత ఆదరణ పొందిన అర్చన మాత్రం తనకు పబ్లిసిటీ ఏమాత్రం ఇష్టం లేదంటారు. ప్రచారం ప్రభావం వ్యక్తిగత జీవితం మీద పడకూడదని తన ఫోటో ప్రచురించుకోవడానికి ఇష్టపడదు. హెబ్బార్స్ అన్నది కన్నడ సాంప్రదాయ బ్రాహ్మణుల్లో ఒక శాఖ. టీడీపీ మంగళూరు ప్రాంతంలో ఉండే వీరు ఆ ప్రాంతంలో పండే కూరగాయలతోనే వివిధ రకాల వంటలు చేసుకుంటారు. చూసారుగా ఫ్రెండ్స్, ఏదో టైం పాస్ కోసం 2 వీడియోలు తీసిపెట్టిన ఆమె ఈ రోజు ప్రతి నిమిషం ఒక వీడియో అప్లోడ్ చేసే పరిస్థితికి వచ్చింది. అలాగే ఆదరణను పెంచుకుంది. చూసారా, మీలో కూడా ఏదో ఒక సృజనాత్మకమైన కళ దాగి ఉంటుంది. బయటకు తీయండి, ఒక వీడియో చేయండి. అది కూడా మిమ్మల్ని ఒక ఉన్నత స్థాయికి చేర్చుతుందేమో తెలియదు కదా. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.